సో రాజు గారు ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్. అవునండి. సో మనకి అంటే మైసూర్ పాక్ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎస్. ఈ మిల్క్ మైసూర్ పాక్ కూడా కొంచెం అంటే ప్రాసెస్ అలాగే ఉంటుందా మనకి? ప్రాసెస్ కొంచెం ఆల్మోస్ట్ మైసూర్ పాక్ లానే ఉంటుంది. బట్ అక్కడ మనం మెయిన్ గా తీసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం చేంజ్ ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. అంటే కొంచెం ఆరడానికి అది కొంచెం తొందరగా పొంగుతుంది మనకు, ఆ గుల్లగా వచ్చేది సో ఫాస్ట్ గా అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా మనకి. ఎస్ అండి. ఓకే అండి, మరి మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాల పొడి 200 గ్రాములు, పంచదార 400 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 200 గ్రాములు, మైదా 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పాకం పట్టుకోవాలి. ఓకే. పంచదార కొంచెం నీళ్ళు వేయాలా? ఎస్ అండి. అంటే ఎలాంటి పాకం రావాలి దీనికి? తీగ పాకం రావాలి. దీంట్లో మనం శనగపిండి వాడమా రాజు గారు? లేదండి, మిల్క్ పౌడర్, పాల పొడి వాడతాం. సో కొంచెం ఆ బ్యాండింగ్ మంచిగా బాగా రావడానికి మనం కొద్దిగా మైదా యూజ్ చేస్తాం. ఓహో, అంటే ఇప్పుడు మనకు బయట దొరికే వాటిలో కూడా శనగపిండి ఉండదా? ఉండదు. ఓ ఇదేనే ఈ పాల పొడితోనే మిల్క్ పౌడర్తోనే చేస్తారు. అంటే మొత్తం మిల్క్ పౌడరేనా, అంటే మైదా కూడా యాడ్ చేస్తారా? కొద్దిగా మైదా యాడ్ చేస్తారు. కొద్దిగా మైదా. ఓకే. సో శనగపిండితో కూడా చేసుకోవచ్చు. సో అది మనకు రెగ్యులర్గా తినే మైసూర్ పాక్ టేస్ట్లో వస్తుంది. ఓహోహో. సో ఇది కొంచెం చేంజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా దీనికి ఆ పాల పొడే వాడాలన్నమాట. ఎస్ అండి. ఓ, ఈ పాల పొడి వేస్తే మనకి అది కొంచెం దగ్గరకు వస్తుందా రాజు గారు? వస్తుందండి. సో ఇటువైపు కొంచెం నెయ్యి కూడా పెట్టేసిద్దాం. సో దీంట్లో మనం కరిగిన నెయ్యి వేసుకోవాలండి, కరిగించింది. సో బాగానే పడుతుంది నెయ్యి అయితే. ఎస్ అండి. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం కరిగించిన నెయ్యి వేసుకుంటాం. సో మామూలు మైసూర్ పాక్లో కూడా అలా వేసుకుంటాం. ఓకే, అంటే అందులో వేసేయకూడదా? లేదు. సో ఇవన్నీ మనం పాల పొడి, తర్వాత మైదా, యాలకుల పొడి ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఫైనల్గా యాడ్ చేసుకుంటాం. అంటే ఇది మినిమం ఎంత టైం పడుతుంది మనకి ఆర్డీ మనం ముక్కలుగా కట్ చేసుకోవడానికి? ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో ఇది రెడీ. సో ఇది సిమ్లో పెట్టేసేద్దాం. యాలకుల పొడి. ఓకే. సో మిల్క్ పౌడర్ అండి. సో వీటికి కొంచెం క్వాంటిటీస్ అనేవి చాలా కరెక్ట్గా తీసుకోవాలి. సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా అంటే జారుడుగా ఉంది కదా ఇది. అవునండి. సో ఇది ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. సో దీంట్లో కొద్దిగా మైదా. ఓకే. సో జాగ్రత్తగా కొంచెం ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. అంటే దీన్ని స్టవ్ మీదే మనము ఉంచి చేసుకుంటూ ఉండాలి రాజు గారు, దగ్గర పడేదాకా? అవునండి. ఓకే. కొంచెం లైట్గా మనకు కలర్ రావాలండి, కొద్దిగా చేంజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మనం దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలా? ఎస్ అండి. సో పాల పొడి కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా రాజు గారు ఇది కొద్దిగా. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం కుంకుడికాయలతో స్నానం చేసేటప్పుడు కుంకుడికాయలలో 4 మందారాకులు వేసి నానబెట్టి తలస్నానం చేసినట్లయితే జుట్టు మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. ఆ బ్రౌన్ కలర్ మనకి నేతితోనే వస్తుంది రాజు గారు.
లేదు, కొంచెం వేయించడం వల్ల కూడా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతాది కొంచెం కొద్దిగా. దీంట్లో ఎందుకంత ఎక్కువ నెయ్యి ఉంటుంది మనకి? సో నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువనే పడుతుంది. మిల్క్ పౌడర్ మనం ఎంత తీసుకుంటామో నెయ్యి కూడా అంతే తీసుకుంటాం, ఈక్వల్ క్వాంటిటీలో. అదే అంటే స్వీట్ అనేది చాలా మామూలుగా పట్టుకుంటే మొత్తం చేతికంత నెయ్యి అంటుతూ ఉంటుంది. సో ఆ మాత్రం ఉండాల్సిందే దీనికి. ఎస్, వేయనా? వేయండి. ఇదేదో బాగుంది. వేసేయండి. అంటే ఇప్పుడు నెయ్యి ఇంత సరిపోయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది రాజు గారు? అంటే క్వాంటిటీ ఇంకా ఎంత పడుతుందో అంత యాడ్ చేసేసుకోవటమేనా? అంతేనండి. ఇంకా ఎక్కువైంది తక్కువైంది అలా ఏమీ తెలియదా? లేదు, అంటే ఒక్కోసారి మనకు కొంచెం కలరు అది బాగా వచ్చేసి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు తీసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి తక్కువ కావాలి, ఎక్కువ తినలేము అనుకున్నప్పుడు అలా కూడా తీసేసుకోవచ్చు. వేయాలా రాజు గారు? కొద్దిగా వేయండి. ఓకే, కొంచెం ఇలా ఇంట్లో విస్క్ లాంటిది ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది కలుపుకోవడం అనేది. కొంచెం గుంట మూకుడు కూడా ఉంటే బాగుంటుందేమో కదా, బయట పడకుండా ఉంటుంది. అంటే ప్యాన్స్ లో కొద్దిగా ఇది బాగా గ్రీజీగా అయిపోయింది కదా. ఎస్, తిప్పుతుంటే ఆ డిజైన్ భలే వస్తుంది, కార్వింగ్ లాగా. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ప్లేట్ ఇస్తారా? ఓహో, ఇప్పుడు ఇదంతా ఆరాలి కదా మనకి. ఎస్, కొంచెం నెయ్యి పెట్టేసుకుని ఇప్పుడు ఆ మిల్క్ మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది. ఎస్ అండి. సో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద కొంచెం ఏదన్నా క్లాత్ వేసుకోవాలి. ఒక పూటంతా పడుతుందా రాజుగారు ఇది ఆరాలంటే? లేదండి, 2:30 నుంచి 3 గంటల టైం పడుతుంది. 2:30 నుంచి 3 గంటలు. ఓకే, అదే ఎందుకంటే చాలా సాఫ్ట్గా చాలా పల్చగా ఉంది కదా. అవునండి. మనం అంటే ఫ్రిడ్జ్లో అలా ఏమైనా పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ తడి అలా వచ్చి పాడవటం అలా ఏముండదుగా? ఏముండదండి. సో దీంట్లో పాకం కూడా మనం తీగ పాకం తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అది కూడా షుగర్ కూడా మనకు ప్రిజర్వేటివ్ కదా, సేమ్ ప్రాబ్లం లేదు. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టేసుకుని మొత్తం చల్లారిన తర్వాత పీసెస్లో తీసేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకి మరి అంత టైం లేదు కదా, ఎలా ఇలాగే తినేద్దామా? సో నేను ముందుగా కొన్ని చేసి పెట్టాను. ఓకే, సో ఇలా పీసెస్లా వచ్చేస్తాయి మనకు. నైస్. సో మనకి అంటే ఒక 1 డే అయిపోతే ఇవి చక్కగా ఇలా పీసెస్ దీన్ని బట్టి వచ్చేస్తుంది అనమాట. అవునండి. బాగుంది రాజు గారు. ఓకే ఓకే, సో మనకి ఇలా రెడీ అయిపోతాయి. ఓకే, సో మనం కాస్త అది మనకి ఆరడానికి ఒక 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా పక్కన వదిలేసి మధ్యలో చూసుకుంటూ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నైస్. దాన్ని అలా ఉంచేద్దామా? ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ చూపించేస్తారా రాజుగారు? తప్పకుండా. ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్గానే చేస్తున్నాను. కీరా రౌండ్ స్లైసెస్ చేసేసి మనం ఒక ట్రీ షేప్లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఎన్ని కావాలో అన్ని స్లైసెస్ కట్ చేసేసుకోవాలి ముందుగా. సో స్లైసెస్ తర్వాత మధ్యలో మెయిన్ స్టెమ్లా ఉంటుంది కదా, సో దాని కొరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ముందుగా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాం.
మనకు కొంచెం సపరేషన్ కావాలంటే కింద అది క్యారెట్ కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవచ్చు కదా రాజు గారు. పెట్టుకోవచ్చండి, అది మన చాయిస్ అండి. ఓకే, ఓకే, మిల్క్ మైసూర్ పాక్ రెడీ. రెడీ. ఓకే అండి, మరి మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పాల పొడి, మైదా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ.